మాతృదేవోభవ, పితృదేవోభవ. జూన్ నెల 2025 గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. అది కూడా శాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ, నా పైత్యం కానీ, నా కవిత్వం కానీ ఏమీ ఉండదండి. శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకే చెప్పడం జరుగుతుంది. ఇందులో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి, మీ మెప్పు పొందటం కోసం ఎవరో మీ జీవితంలో ప్రవేశిస్తారని, మీరు కోట్లు సంపాదించేస్తారని ఇట్లాంటి పనికి మాలిన మాటలు ఏవి నేను చెప్పనండి. అలాగే కొన్ని గ్రహాల ప్రతికూలత ఉంటుంది, సహజం. కాబట్టి దాన్ని బూచిగా చూపించి మిమ్మల్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నం కూడా ఏమీ ఉండదు. ఇది కేవలము గోచార ఫలితాలు మాత్రమే. ఇది నిష్ణాతుడైనటువంటి శాస్త్రకారుడు చెప్తే ఒక 10 నుంచి 15% ఉంటుంది. తదుపరి ఫలితాలన్నీ కూడా మన వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి. ఆ వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలితాలు అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది. అందుచేత ప్రతివారు కూడా ఒక జాతకాన్ని కలిగి ఉండండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీ గనక ఉన్నట్టయితే, ఏ ఊర్లో పుట్టారని ఉన్నట్టయితే జాతకం రాయించుకోండి. మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది కిందన. అది చూసుకొని మీరు మాట్లాడచ్చు. మా దగ్గర కూడా సౌకర్యం ఉంది. నిష్ణాతులు లేని వాళ్ళు ఎవరో చాలా మంది ఉండవచ్చు, ఎక్కడైనా పర్వాలేదు. అంటే మీకు ఎవరు నిష్ణాతులు అనేది మీకు తెలవాలి కదా. అందుచేత కాకపోతే మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది. దొరకకపోతే అంటే ప్రతివాడు నేను నిష్ణాతుని అంటాడు అనుకోండి, అది కాదు అక్కడ కావచ్చు. నిజంగా నిష్ణాతులు ఎవరున్నారు అనేది కొంచెం చూసుకొని తెలుసుకొని దాన్ని బట్టి ప్రయత్నించాలి. మేషరాశి వారికి ఈ జూన్ నెలలో 2025లో ఎట్లా ఉంది గోచార ఫలితాలు అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మేషరాశి వారికి జన్మంలోనే 27వ తారీఖు వరకు, 1వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు శుక్రుడు జన్మంలో సంచారం చేస్తున్నారు. తదుపరి 28, 29, 30 వరకు, అంటే ఒక 4 రోజులు వేసుకోండి, 3 రోజుల పాటు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ రెండు సంచారం కూడా ఈ మేషరాశి వారికి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. జన్మంలో శుక్రుడు అంటే జన్మంలో గురువు తర్వాత అంతటి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం శుక్రగ్రహమే. శుక్రుడు జన్మంలో ఉన్నప్పుడు శరీరం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఆలోచన బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది. ఇవే కాకుండా అలాగే ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధనానికి లోటు ఉండదు, మాట బాగుంటుంది, మాట తీరు బాగుంటుంది, కుటుంబంలో అంత ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉంటాయి. ఈ మొత్తం మీద 2 రాశుల సంచారము కూడా శుభప్రదమైన ఫలితాలు ఇస్తున్నది. కాబట్టి ఇక్కడ లలిత కళల్లో ఎవరికైనా ప్రవేశం ఉన్నట్టయితే వారికి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒక వేదిక, మంచి వేదిక ఏర్పాటు అవుతుంది, ఆయన ఇస్తారు. మీరు అందులో రాణిస్తారు. అలాగే మీకు 2 స్థానాల్లోనూ కూడా శుభస్థానాల్లోనే ఆయన ఉన్నారు. కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా శుక్రుడు ఇవ్వబోతున్నాడు. అంచేత శుక్రుడు చాలా శుభప్రదమైన గ్రహంగా మేషరాశి వారికి ఈ నెలంతా కూడా తోడ్పాటు అందిస్తూ ఉన్నారు. ఇకపోతే ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది. ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం ఒక 5 రోజుల పాటు సంచారం జరుగుతున్నది. తదుపరి 22వ తారీఖు వరకు ఆయన మిథునంలో సంచారం చేస్తున్నారు. తదుపరి కర్కాటకంలో ఒక 5 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. చూడండి, బుధుని యొక్క సంచారము 3 రాశుల్లో సంచారం జరుగుతోందండి. నెలలో 3 రాశుల్లో సంచారం జరుగుతోంది. ద్వితీయ స్థానంలో ఒక 5 రోజులు. ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం చాలా శుభప్రదమైన ఫలితాలు ఉంటుంది. డబ్బులు ఆదాయం పెరుగుతుంది, కుటుంబంలో వారి అందరూ ఆహ్లాదకరంగా ఉంటారు, ఆరోగ్యాలు బాగుంటాయి, బుద్ధి వికసిస్తుంది, వ్యాపారం 3 పువ్వులు 6 కాయలాగా జరుగుతూ ఉంటుంది. తదుపరి తృతీయ స్థానంలో అంటే మిథునంలో
ఒక 22వ తారీఖు వరకు, అంటే ఒక 17 రోజులు వేసుకోండి. 17 రోజుల వరకు మీకు తృతీయ స్థానంలో మంచి ఏ, సంచారం చేస్తూ ఉంటారు. తృతీయ స్థానంలో బుధుని యొక్క సంచారము అంత శుభప్రదమైనటువంటిది కాదు. అంచేత ఇక్కడ మిగిలిన వారి యొక్క మనకి తోడ్పాటు అనేటటువంటి, ఇంట్లో వారు కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, వ్యవసాయ రంగం, వాళ్ళు తోడ్పాటు కొంచెం మనకి దొరకనటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే చతుర్థ స్థానంలో మళ్ళీ 5 రోజుల వరకు 23 నుంచి 23, 24, 25, 26, 27, 28, 29, 30, అంటే 8 రోజుల పాటు మీకు, అంటే నెల చివరి వరకు కూడా ఇక్కడ చతుర్థంలో చాలా మంచి ఫలితాలు మళ్ళీ బుధుడివ్వబోతున్నాడు. 3 రకాల ఫలితాలు ఇస్తున్నాడు మనకి. జన్మలో చెప్పుకున్నాము, అదే ద్వితీయంలో చెప్పుకున్నాము, తృతీయంలో చెప్పుకున్నాము, చతుర్థంలో ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. దీని సుఖస్థానం కాబట్టి ఇక్కడ మీకు అన్ని రకాలైనటువంటి సుఖాలు, వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం, అట్లాగే మన స్వభావం అన్నీ బాగుంటాయి. తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా చాలా మంచిగా ఉంటుంది. ఆరోగ్యమే కాదు, ఆవిడతో ఆవిడకి మన మీద ఉన్న ప్రేమ కానీ, ఆవిడ మీద మనకి ఉన్నటువంటి అనురాగం కానీ, ఇవన్నీ కూడా చాలా బాగుండే పరిస్థితి అంతా బుధుని యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. గురువు యొక్క సంచారం మాత్రం శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలడు. తృతీయ స్థానంలో గురువు సహాయ సహకారాలు అందవు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఉన్నాయి. ఇకపోతే రవి కూడా 2 స్థానాలలో, 2 రాసులలో సంచారం చేస్తూ ఉన్నారు. తృతీయ స్థానంలో 14వ తారీఖు వరకు. సామాన్యంగా రవి ఎప్పుడు 13, 14 తారీఖుల్లోనే ప్రతి నెల ఫలితాలు ఎప్పుడు చెప్పుకున్నప్పటికీ కూడా 2 రాసుల్లో సంచారం జరుగుతూ ఉంటుంది. అది 13, 14లోనే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ నెలలో మీకు 14వ తారీఖు వరకు ఇక్కడ ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారం అంత మంచి ఫలితాలు అయితే ఉండదు. ఈయన పిల్లలకి, వాళ్ళకి కొంచెం జలుబు, దగ్గు ఇలాంటి ఆరోగ్య విషయాల్లో, చదువులో కొంచెం వెనకబడతనానికి కొంచెం కారకులు అవుతూ ఉంటారు సూర్య భగవానుడు. ఇకపోతే ఆ తదుపరి నెలాఖరు వరకు, 15 నుంచి నెలాఖరు వరకు అదంతా కూడా తృతీయ స్థానంలో సంచారం. తృతీయ స్థానంలో రవి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారు. ఈయన మళ్ళీ ఆ ఆరోగ్యం కుదుటపడటము, చదువులో పుంజుకోవటము, అందరికంటే ముందుకు వెళ్ళగలగటము, అందరితో పోటీ పడగలగటము చదువులోను, అలాగే సహాయ సహకారాలు కూడా మిగతా వారి వల్ల, అంటే ఈ బుధుని వల్ల, వారి వల్ల తృతీయంలో మనకి సహాయ సహకారాలు అందవని చెప్పుకున్నాం కదా, అది ఈ రవి యొక్క సంచారం వల్ల మళ్ళీ అది కవర్ అవుతూ వస్తుంది. ఈయన మరి వారందరూ సహాయ సహకారాలు అందే విధంగా సూర్య భగవానుడు మనకి ఆ ఫలితాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇకపోతే చతుర్థంలో కుజుని యొక్క సంచారము, చతుర్థ, పంచమ 2 స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతోందండి. చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం శుభఫలితములు ఇవ్వదు. అట్లాగే 5వ స్థానంలో కూడా నెలాఖరు వరకు ఉంటారు కాబట్టి అక్కడ కూడా 5వ స్థానంలో కూడా సుఫలితాలు ఇవ్వదు. 4వ స్థానంలో సంచారం చేసేటప్పుడు ఆయన భూమి, గృహము, వాహనము ఇత్యాది విషయాల్లో కొన్ని ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారికి ఇది అనుకూలమైన కాలము కాదు. అలాగే 5వ స్థానంలోకి సంచారం చేయడానికి వస్తున్నారు కదా, ఈ 5వ స్థానంలోకి వచ్చిన తర్వాత ఒక 5 రోజులు మాత్రమే మీకు చతుర్థంలో ఉన్నారు. తర్వాత మిగిలిన నెల అంతా కూడా 5వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. ఈ 5వ స్థానంలో సంచారం చేయటం వల్ల పిల్లల చదువులో వెనకబడటము, ఆటల మీద శ్రద్ధ పెరగటం, కొంచెం చెడు స్నేహాలు చేయటం, అనవసరంగా అక్కర్లేని టైం అంతా వేస్ట్ చేసుకుంటూ అలాగే యూట్యూబ్లు, ఫేస్బుక్లు చూసుకోవటం లాంటి పనులన్నీ చేసే అవకాశం ఉంటుంది. అందుచేత పిల్లల మీద ఒక రకమైన దృష్టి మీరు పెట్టవలసినటువంటి ఆవశ్యకత కనుక గోచరిస్తూ ఉన్నది. అలాగే ఇకపోతే కుజుని యొక్క సంచారం మనకి చెప్పుకున్నాం కదండి, 5వ స్థానంలో పిల్లల మీద దృష్టి బాగా ఎక్కువగా ఉంటుంది. 4వ స్థానంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకి అనుకూలమైన ఫలితం కాదు. 5వ స్థానంలో వీరితో పాటుగా కేతుగ్రహ సంచారం కూడా జరుగుతున్నది. ఈ కేతుగ్రహ సంచారము 5వ స్థానంలో, అది కూడా పిల్లల మీద, అంటే మన సంతానం మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అక్కడ వారికి కూడా మంచి ఆరోగ్యంలో చిన్నపాటి లోపాలు కలిగించటము, అలాగే విద్య మీద తగ్గటము, శ్రద్ధ, చదువుల మీద, ఆటల మీద, లేకపోతే వాళ్ళు ఆటలంటే దొరికితే బయటకు పోయి ఆడుకునేవారు శుభ్రంగా. కొన్ని
ఫిజికల్ ఫిట్నెస్ అయినా వచ్చేదండి. ఇప్పుడు అది లేదు, ఇది లేదు. ఇప్పుడు ఆడేటటువంటి ఆటలన్నీ ఎప్పుడైతే మనకి ఈ సెల్ ఫోన్‌లో చూస్తున్నారో, దానివల్ల అనేక రకాల అనర్థాలండి. అందులో కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఇట్లాంటివి కొన్ని చూస్తున్నారు వాళ్ళు. దెయ్యాలకు సంబంధించి కొన్ని చూస్తున్నారు. ఆ దెయ్యాలకు సంబంధించి పగలంతా చూస్తారు కదా! మైండ్‌లో పిల్లలు కదండీ! వాళ్ళకి పెద్ద వ్యవహారాలు ఏముంటాయి? రాత్రి నిద్రలో ఏడవటము, లేకపోతే నిద్రలో పక్కవాళ్ళని కొట్టటము, ఫైటింగుల్లో. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదండీ పిల్లలకి. ఇట్లాగే ఏదో ఈ టీవీ చూడటం ద్వారా ఎక్కడికి ఫిజికల్ ఫిట్‌నెస్సే లేదండి అసలు. తద్వారా మైండ్ డెవలప్ అవ్వచ్చు. కానీ శారీరకంగా మాత్రం అన్‌ఫిట్ అవుతున్నారు. ఖచ్చితంగా. ఇప్పుడు కూర్చుంటే ఏముందండి పిల్లలు ఆడవలసిన వయసులో అసలు ఫిట్‌నెస్ ఎక్కడొస్తుంది మీకు? ఇప్పుడు 40, 50 వాడు వ్యవహారంలో పడిపోయి, ఉద్యోగంలో పడిపోయాక వాడు జిమ్‌కెళ్ళే పరిస్థితి ఉండదు. ఆటలాడే పరిస్థితి ఉండదు. జీవితం అంతా లాగడానికే సరిపోతూ ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అయితే అప్పుడే ఫిట్‌నెస్ వచ్చేది. ఆ ఫిట్‌నెస్ వచ్చే కాలమంతా ఈ సెల్ ఫోన్ వల్ల నాశనం అయిపోయింది. అప్పుడు శారీరకమైన ఫిట్‌నెస్ మంచి వయసులో లేనప్పుడు ఇంక మళ్ళీ బాధ్యతలన్నీ పడ్డాక ఇంక అసలు అవకాశమే ఉండదండి. ఈ విధమైనటువంటి ఫలితాలు చాలా చెడ్డ ఫలితాలుంటాయి. పిల్లలకి మీరు ఈ సెల్ ఫోన్ అనేటటువంటిది ఇవ్వండి. ఏదో ఇవ్వండి. ఒక అరగంట ఇవ్వండి, పావుగంట ఇవ్వండి. అంతేగాని అన్నం గూడా మానేసి రాత్రి 11 గంటల వరకు చూసేటువంటి పరిస్థితులు పిల్లలు దూరంగా వేరే గదిలో పెట్టబాకండి. వాళ్ళు తెల్లవార్లు కూడా చూస్తున్న పిల్లలున్నారు. అప్పుడు ఇంకా శ్వాసొచ్చి పడిపోయి మర్నాడు అన్నం లేదు, తిండి లేదు, స్కూలు లేదు, చదువు లేదు, సంధ్య లేదు. భ్రష్టు పట్టిపోయిన పిల్లలు కూడా నా కళ్ళతో వందల మందిని చూశానండి. వాళ్ళకి ఏదైనా జపాలు చేయమంటారు. ఏం జపం చేయాలి నేను? ఏం జపం చేస్తామండి పిల్లలకి? ఈ విధమైనటువంటి కొన్ని మనకి స్వయంకృతాపరాధాలు ఇవన్నీని. మన పిల్లల్ని జాగ్రత్తగా మన రూమ్‌లోనే పడుకోబెట్టుకోండి. మన పక్కనే పడుకోబెట్టుకోండి. వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచాలి. లేకపోతే ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు అగమ్య గోచరంగా ఉందండి. వాళ్ళ బతుకు కూడా అగమ్య గోచరం అయిపోతుంటాయి. ఈ ఫేస్‌బుక్‌లు ఎంత ఆ ప్రోగ్రామ్స్ ఏమైనా అద్భుతమైన ప్రోగ్రామ్‌లు అన్నీ పనికిమాలినవి. అన్నీ పనికిమాలినవి. ఈ విధంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఇకపోతే మీకు ఏకాదశి స్థానంలో రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతోంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారాయన. మీరు ఏది ముట్టుకున్నా కూడా వ్యాపారమే కావచ్చు, మరొకటే కావచ్చు అన్నిట్లో కూడా లాభం కనిపిస్తూ ఉంటుంది. మీకు సోదరులు వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అదే వ్యవహారం గనక నడిపించి మొదలుపెట్టినట్టయితే అందులో విజయవంతంగా దాన్ని పూర్తి చేయగలుగుతారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి గోచరిస్తూ ఉన్నాయి. ఇక శని సంచారం గురించి చెప్పుకోవాల్సొస్తే మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నది. అది కూడా వ్యయస్థానంలో ఉన్నందున అధికమైన ఖర్చులు. ఆ ఖర్చులు కూడా పనికి మాలిన ఖర్చులు, అనవసరమైన ఖర్చులు, చెడు అలవాట్లకు ఖర్చు అయ్యేటట్టు అవకాశం ఉంటుంది. చెడు అలవాట్లు ఉన్న వాళ్ళకి. అందుచేత ఈ శని భగవానుడికి ఈ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడు కాబట్టి, ఇక్కడ మీరు తప్పకుండా శని గురించి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది. అక్కడ ఇప్పుడు మనం మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము గానీ, నిజానికి ఏలినాటి శనిలో భాగం కాబట్టి, ఇక్కడ మీకు వ్యయ స్థానంలో 2.5 సంవత్సరాల పాటు ఉంటారు. ఈ ఫలితాలు ఇంచుమించుగా మనం వార ఫలాలు చెప్పుకున్నా, పక్ష ఫలితాలు చెప్పుకున్నా, దిన ఫలితాలు చెప్పుకున్నా కూడా ఇవే రకమైన ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. ఈ విధంగా గోచార ఫలితాలు చెప్పుకోవలసి ఉన్నది మేషరాశి వారికి. ఇందులో మీకు అనుకూలమైనటువంటి గ్రహం ఏదంటే శుక్రగ్రహం అనుకూలంగా ఉన్నది. బుధ గ్రహం ఒక 5 రోజులు అనుగ్రహంగా మనకి అనుకూలంగా ఉన్నది. అలాగే ఒక 5 రోజుల పాటు రవి యొక్క సంచారం కూడా అనుకూలమైన ఫలితం ఉన్నది. ఇక బుధుని యొక్క సంచారం మనం చెప్పుకున్నాం కదండీ! ఒక 5 రోజులు, చివరిలో ఒక 7 రోజులు, ఓ 12 రోజులు. పాక్షికంగా అంటే పూర్తిగా మీకు శుభాన్ని అందించేటటువంటి గ్రహం ఒక్క శుక్ర గ్రహం ఒకటి, రాహు గ్రహం ఒకటి కనిపిస్తున్నదండి. ఇకపోతే ఈ పాక్షికంగా 2 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది. 2 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది. అందుచేత మీకు పర్వాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 పెద్ద గ్రహాలైనటువంటి గురు గ్రహము, శని గ్రహము, రాహు గ్రహము, కేతు గ్రహము. ఈ 4 గ్రహాలు మనం ఎక్కువ కాలం ఉండేవి. తక్కువండి ఇంచుమించుగా నెల, 15 రోజులు మధ్య ఇట్లా ఉండిపోతూ ఉంటాయి కాబట్టి వాటి గురించి మనం చెప్పుకోకపోయినా 3 గ్రహాలు బాగున్నట్టయితే గోచారంలో బాగుందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అంత మాత్రం చేత దాన్ని గొప్పగా ఫీల్ అవ్వాల్సిన పనేమి లేదండి. అయితే మిగతా గ్రహాలన్నీ కొంచెం ప్రతికూలంగానే ఉంటాయి కాబట్టి వాటి పని అవి చేస్తూ ఉంటాయి కాబట్టి వాటి యొక్క సాంద్రత తగ్గించుకోవడానికి నవగ్రహ మంత్రాలు గాని, బీజాక్షరాలు గాని, కవచాలు గాని, గాయత్రి గాని చేసుకోండి. అన్ని శుభాలు మీరు పొందగలుగుతారు.